రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి దాడులు, విగ్రహ ధ్వంసాలు, లేకపోతే నాయకుల మీద దాడులు, ఈ వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలు పెద్ద ఎత్తున కాదు, ఓ పక్కన విజువల్స్ వీటితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు గారు అయితే మరొకసారి హితవు చెప్పారు. అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడద్దు, విర్రవేగడం లాంటి చర్యలొద్దు, ప్రజలు తప్పుబట్టేలా ఎలాంటి పనులు చేయొద్దని చంద్రబాబు సూచించారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. శనివారం నిన్న టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి సందర్భంగా ఈ విషయాన్ని ప్రత్యేకించి చెప్పారు. అహంకారానికి దూరంగా బాధ్యతగా చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజలు ఆదరిస్తారు. ప్రభుత్వం చేసే పని, అందించే ఫలాలపైన ప్రజల్లో విస్తృత చర్చ జరగాలి. పార్టీలోని ప్రతి కమిటీ ఉత్సాహంగా పనిచేయాలి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తాం. నాయకుడు ఎలా ఉండకూడదు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చూపించారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి వద్దు అన్నటువంటి విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితిలోకి తీసుకురావద్దు అన్నటువంటి విషయాన్ని ప్రత్యేకించి ప్రస్తావించారు.